హాయ్ అండి. ఇవాళ నా ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు. మల్టిపుల్ టైమ్స్ మందులతోటి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అనేది కాలేదు. సో నేను డీటెయిల్డ్గా ఎవాల్యుయేషన్ చేసి చూసి తనకి 2 పక్కల ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నాయి. సో మేడం నాకు ఎందుకు ఇట్లా అయ్యింది, దాని కాజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం ఇవాళ. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ హర్ష మండల, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకు అని అంటే దాని కారణాలు ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి వైట్ డిశ్చార్జెస్ రిపీటెడ్గా ఉండి, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల మనకి ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతాయి. సెకండ్, మనకి డెలివరీ తర్వాత కానీ అబార్షన్స్ తర్వాత కానీ ఉన్న ఇన్ఫెక్షన్స్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతాయి. ఇంకొక కండిషన్ ఎండోమెట్రియోసిస్. ఇప్పుడు గర్భసంచి లోపల ఉన్న పొరని మనం ఎండోమెట్రియం అని అంటారు. సో ఈ గర్భసంచి లోపల ఉన్న పొర ట్యూబ్లలో కానీ ఓవరీ మీద ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో న్యాచురల్గా మనకి పీరియడ్స్ వస్తున్నప్పుడు ఆడవాళ్ళకి ఎలా అయితే బ్లీడింగ్ అవుతుందో అక్కడ కూడా బ్లీడింగ్ అయ్యి అతుకులు అనేది ఏర్పడుతుంది. దానివల్ల ట్యూబల్ అనాటమీ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టంగా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మన ఇండియాలో కామన్గా చూసేది జెనైటల్ ట్యూబర్క్లోసిస్. దానివల్ల ట్యూబ్స్, ఎండోమెట్రియం కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. ట్యూబల్ బ్లాక్స్ కూడా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇస్ అపెండిసెక్టమీ చేసుకున్న వాళ్ళకి, ఏదన్నా పెల్విక్ సర్జరీస్ అంటే ఓవేరియన్ సిస్టెక్టమీ అలాంటి వాళ్ళల్లో కూడా ఇంటర్నల్గా అతుకులు ఉండడం వల్ల ట్యూబల్ అనాటమీ డిస్టర్బ్ అయ్యి ట్యూబల్ బ్లాకేడ్స్ అనేది వస్తుంటాయి. సో దీనికి సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే, చాలామందికి అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి లోవర్ అబ్డామిన్ పెయిన్ఫుల్ పీరియడ్స్, అలా మళ్ళీ ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతూ ఉంటారు. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు అని అంటే, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే హెచ్ఎస్జీ ద్వారా, లేకుంటే ఎస్ఎస్జీ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా లాప్రోస్కోపీ ద్వారా బ్లాక్స్ అనేది మనము గుర్తించవచ్చు. సో చిన్న బ్లాక్స్ అంటే పార్షియల్ బ్లాక్స్ ఏవైతే ఉంటే లాప్రోస్కోపీ ద్వారా కొద్ది వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ చాలా మటుకి ట్యూబ్స్ అనేది చాలా సివియర్గా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్. సో మనకి ప్రెగ్నెన్సీ 1 year ట్రై చేస్తున్నా కానీ రాకపోతే వెంటనే డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేసుకుని ఎక్కడ బ్లాక్ ఉన్నది, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుని మనకు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.